మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే. నేను GVSatyanarayana. ఈరోజు మీకు మిండా ఇండస్ట్రీస్ మీద ఒక ఇన్ఫర్మేషన్. ఈ మిండా ఇండస్ట్రీస్ అంతకుముందు ఒకసారి చేయడం కూడా జరిగింది. కానీ చాలామంది మళ్ళీ అడగటం జరుగుతుంది. సరే అని మళ్ళీ దాని మీద మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఎవరైతే మిండా ఇండస్ట్రీస్ ఉందో నిర్మల్ కుమార్ మిండా ఎవరైతే చైర్మన్, అతనికి 63 ఏళ్ళు ఉన్నాయి ఏజు. అతను ఈ మధ్య ఫోర్బ్స్ మ్యాగజైన్లో జాయిన్ కావడం, ప్రింట్ చేయడం జరిగింది ఫోర్బ్స్ మ్యాగజైన్లో. ఏంటిది అంటే ఆ న్యూస్ ఇక్కడ చూడొచ్చు మనం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ హ్యాస్ బీన్ ఎ పొటెంట్ కాంబినేషన్ ఫర్ మిండా ఇండస్ట్రీస్ అండ్ ఎట్ $2.4 billion ఇట్స్ చైర్మన్ నిర్మల్ మిండా ఈజ్ అమాంగ్ ఇండియాస్ రిచెస్ట్ ఆటో కాంపోనెంట్ బిలియనర్స్. అది న్యూస్ మొన్ననే రావటం జరిగింది. అందుకని మళ్ళీ మీకు ఒకసారి ఈ మిండా ఇండస్ట్రీస్ గురించి చూద్దాం. ఈ మిండా ఇండస్ట్రీస్ ఏం చేస్తుంది? మార్కెట్లో మనం మిండా ఏదైతే అంటున్నామో అది మిండా, యుఎన్ఓ మిండా అని ఉంటుంది. యుఎన్ఓ మిండా ఇది ఏమేం చేస్తుందో చూద్దాం. వీళ్ళ గ్రూప్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, జాయింట్ వెంచర్లు ఏమున్నాయి, ఇవన్నీ మనం చూస్తే వీళ్ళ గ్రూప్ కంపెనీస్ ఇవన్నీ అనమాట. మిండా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే స్విచ్ లేదు, ఆఫ్టర్ మార్కెట్ డివిజను, మిండా ఇండస్ట్రీసు అకోస్టిక్ డివిజను, ఆటో గ్యాస్ డివిజను, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ డివిజను, లైటింగ్ డివిజను, కాస్టింగ్ డివిజను, ఫ్యూయల్ క్యాప్ డివిజను, తర్వాత సీటింగ్ డివిజను. వీళ్ళ యొక్క సబ్సిడరీస్ ఉన్నాయి, అంటే గ్రూపు కంపెనీలు. ఇక మిండా కంపెనీలు ఇక ఇవన్నీ అనమాట, చాలా ఉన్నాయి. మిండా జర్మనీ GmbH అని, మిండా కోటలాక్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్, ఎంఐ టోరికా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిండా కొసేయి అల్యూమినియం వీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా వాటికి సంబంధించి జాయింట్ వెంచర్స్లో కూడా చాలా ఉన్నాయి. మిండా వెస్ట్ పోర్ట్ టెక్నాలజీస్ జాయింట్ వెంచర్ వాళ్ళు వీళ్ళు. తర్వాత రాఖీ మిండా కంపెనీ, డెమోటెన్, కొసాయి మిండా, వీళ్ళ అసోసియేట్స్ వచ్చి కొసాయి మిండా అల్యూమినియం కంపెనీ. అదర్ గ్రూప్ వచ్చి వీళ్ళే మిండా కనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, టకారికా మిండా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టయోడా గోసాయి మిండా ఇండియా లిమిటెడ్, ఇట్లా మిండో ఇవి మనము చూద్దాం. ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్ ఏందో చూద్దాం. వీళ్ళ మేనేజ్మెంటు నిర్మల్ కుమార్ మిండా 63 ఏళ్ళు ఆయనకి ఏజ్. నిర్మల్ కుమార్ మిండా ఇతను ఇప్పుడు ప్రజెంటు ఏదైతే $1.11 బిలియన్ ఈయన రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ద ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీలో 2019లో ఈయనకి అవార్డు రావడం జరిగింది. తర్వాత ఈయన హ్యాజ్ హెల్డ్, అంటే ఈయన ఆఫీసులు కూడా రన్ చేసిండు. సిఏ యాజ్ వైస్ చైర్మన్ హర్యానా స్టేట్ కౌన్సిల్ అండ్ స్పెషల్ ఇన్వైటీ నార్థన్ రీజనల్ కౌన్సిల్, ఇది మనము చూడొచ్చు. తర్వాత ఈయన వైస్ ప్రెసిడెంట్గా 2016-17లో ACMAకి, మళ్ళీ 2017-18లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఫండమెంటల్స్ చూద్దాము. ఫండమెంటల్స్ చూస్తే మిండా ఇండస్ట్రీస్కి ఏవైతే ఇయర్లీ హై, ఇయర్లీ లోలు, కంపెనీ ఏంటిదో చూద్దాం. ఇవాళ 80-85-35 ఉంది. ఇయర్లీ హై వచ్చి 1257.40, ఇయర్లీ లో వచ్చి ₹509. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 25,277 కోట్లు. బుక్ వాల్యూ 114.4, ప్రైస్ బై బుక్ వాల్యూ 7.76, ఫేస్ వాల్యూ వచ్చి ₹2, PE రేషియో వచ్చి 71.87, సెక్టార్ PE వచ్చి 125.17.
అంటే ఏంది, ఈ కంపెనీ ఈ షేరు పిఈ రేషియో 71.92 అంటే 72 అనుకోండి. సెక్టార్ పిఈ వచ్చి 125 ఇంకా 28, 25 28, 33, 53 తక్కువ ఉందన్నట్టు. అంటే పిఈ రేషియోకి సెక్టార్ పిఈ ఎక్కువ ఉంది 53. బీటా వచ్చి 1%లో ఉంది. 1% ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే లిక్విడిటీ ఉంటుందన్నట్టు. ఇన్వెస్ట్మెంట్‌కి ఉపయోగం అనేది చెప్పడం అనమాట. ఇన్వెస్ట్మెంట్‌కి. తర్వాత ఫేస్ వాల్యూ రూ. 2. ఈ 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 992 పైసలు. 901. 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 913. అయితే మనం ఏం చేయాలి? 901 దాటితే కొనుక్కోవాలి. 200 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 897.63. మీరు 898 దాటినా కొనొచ్చు. లేదు 5 డేస్ మూవింగ్ యావరేజ్ 901 అయినా కొనొచ్చు. అంటే 898 అబోవ్ ఉన్నప్పుడు మీరు బయింగ్‌లోకి వెళ్ళొచ్చు. ఇక తర్వాత ఇక్కడ ఫోరం ఉంటుంది. కమ్యూనిటీ సెంటిమెంట్స్ 100% బైలో ఉంది ఇది. కమ్యూనిటీ సెంటిమెంట్‌లో. తర్వాత షేర్ హోల్డింగ్ వచ్చి మనం చూడవలసింది. షేర్ హోల్డింగు ప్రమోటర్ స్టేకు అంటే మిండా వాళ్ళది 67.47 ఉంది. ప్లెడ్జ్ లేదు. ఎఫ్ఐఐలు వచ్చి 9.77, డిఐలు వచ్చి 13.22, పబ్లిక్ వచ్చి 9.54. ఈ 67.47 ఎవరున్నారో చూద్దాం. మిండా ఇన్వెస్ట్మెంట్స్, నిర్మల్ కుమార్ మిండా, సుమన్ మిండా, సింగాల్ ఫిన్ క్యాప్ లిమిటెడ్, మిండా ఫైనాన్స్, పాలక్ మిండా, పరిధి మిండా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. నిర్మల్ కుమార్, సుమన్ మిండా, పాలక్ మిండా, పరిధి మిండా అంటే కొడుకు కోడలు అట్లా. ఆనంద్ కుమార్ మిండా, ఇది వైష్ణోదేవి ఎండోమెంట్. ఇది సింపుల్గా మనము మిండా యొక్క ప్రమోటర్ స్టేక్లో చూడవలసింది. తర్వాత ప్రాఫిట్లోకి వచ్చి చూద్దాం. ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో యాన్యువల్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. యాన్యువల్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ 207 crores వచ్చింది. ఇప్పుడు టీటీఎం అంటే ట్రైలింగ్ ఫర్ 12 months 352 crores చూపిస్తారు. అంటే నియర్లీ 70% ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ మనం కనుక గమనిస్తే బోర్డు మీటింగ్ చూడాలి. ఇక్కడ బోర్డు మీటింగ్ ఎప్పుడుందో చూస్తే కార్పొరేట్ యాక్షన్కి వెళ్ళాలి. కార్పొరేట్ యాక్షన్లో మనము బోర్డు మీటింగ్ చూడాలి. బోర్డు మీటింగ్ రాలే. 7th February ఉంది. అంటే క్వార్టర్లీ ఏదైతే డిసెంబర్ రిజల్ట్స్ ఉన్నాయో జనవరి, ఫిబ్రవరిలో వచ్చినాయి. మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్, మేలో ఉన్నాం మనం. ఇంతవరకు ఇంకా డేట్ రాలేదు. ఆ డేట్ వచ్చే టైంకి మీరు కనుక ఉంటే అప్పుడు మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక తర్వాత ఇది ఇప్పుడు టెక్నికల్గా చూస్తే సెల్ చూపిస్తుంది, వీక్ చూపిస్తుంది. 884లో ట్రేడ్ అవుతుంది. ఇది సింపుల్గా మనము బై చేయాల్సింది 898 లేదు 901. అప్పుడు దాటితేనే మనం బై చేయాలి. అంటే ఇప్పుడు ఏ ఇండికేటర్ కూడా బయింగ్లో చూపించట్లేదు. ఇది సింపుల్గా ఇది ఏమేమి పనిచేస్తుందో ఇవన్నీ ఇక్కడ చూసినాం మనం. వీళ్ళు ఆటో కాంపోనెంట్స్లో లీడరు. ఇవన్నీ ఇవే. ఎలాయ్ వీల్స్ ఉంటాయి. 2-wheeler ప్రొడక్ట్స్ కానీ ఏదున్నా సరే ఇవి లేకుండా బండి నడిచే అవకాశం లేదు. ఇక తర్వాత అంటే ఈ ప్రొడక్ట్స్లోనే మనకి 2-wheeler, 3-wheeler సంబంధించినవి. అంటే 2-wheeler ఇండికేటర్లు అనుకోండి, లోపల ఏవైతే ప్లగ్లు అనుకోండి, క్లచ్ వైర్లు, సెన్సార్సు, హార్న్లు, ఇవన్నీ కూడా వీళ్ళ కిందకే వస్తాయి. యూనో మిండా అది బ్రాండు, మీరు చూడొచ్చు. ఇది ఆటో సెక్టార్లో ఉన్నటువంటి ఇవన్నీ దానికి సంబంధించినవి అనమాట. ఎలాయ్ వీల్స్లో వీళ్ళు లీడర్, ఎక్స్పోర్ట్ అనమాట. ఏ వెహికల్కైనా వీళ్ళ కాంపోనెంట్ లేకుండా వీళ్ళకి లేదు. ఆటో కాంపోనెంట్స్లో బిలియనియర్లో ఈయన ఫోర్బ్స్ మ్యాగజైన్లో జాయిన్ అయ్యిండు నిర్మల్ కుమార్ మిండా. ఇది మనకి సింపుల్గా మిండా ఇండస్ట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత ఇది అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ఎంత ఉందో చూద్దాం. 884.65 ఇవి రైట్స్ ఇచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా రైట్స్ అప్లై చేస్తా అంటే చేసుకోవచ్చు. చూద్దాం. మిండా ఇండస్ట్రీసు ఆర్ఈ అని ఉంది. ఆర్ఈ చూపిస్తుంది ఇది.
మనం ఇది గమనించాలి. మిండా ఇండస్ట్రీస్‌కెళ్ళి ఇక్కడ మనము కార్పొరేట్ యాక్షన్‌కెళ్తే ఇక్కడ ఇప్పుడు రైట్స్ రెనౌన్సియేషన్ ఉంది. రైట్స్ 14 ఆగస్టు. ఓకే. ఇప్పుడు లేదు. ఇప్పుడేం లేదు. ఇప్పుడు సింపుల్‌గా బోర్డ్ మీటింగ్ ఉంది. రిజల్ట్స్ ఉన్నాయి. స్ప్లిట్టింగ్ గాని, బోనస్‌లు గాని అన్నీ అయిపోయినాయి. బోర్డ్ మీటింగే మనం చూడవలసింది. అక్కడ ఆర్ఈ చూపించిందని రైట్స్ ఉన్నాయనుకున్నా లేవు అవి. ఓన్లీ సింపుల్‌గా రిజల్ట్స్ వరకు చూసుకోవాలి. మిండా ఇండస్ట్రీసు ఇది మీకు అవేర్‌నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నా రికమెండేషన్ అంటూ కాదు. మీరు ఏదైనా కొనదలుచుకుంటే మీరు మీ ప్రకారం చెక్ చేసుకొని మళ్ళీ మీరు బై చేయాల్సి ఉంటది. మీ ప్రాఫిట్ లాస్‌కి నాదేమీ రెస్పాన్సిబిలిటీ కాదు. మిండా ఇండస్ట్రీసు ఓన్లీ ఫోర్బ్స్ మ్యాగజైన్‌లోకి ఆయన బిలియనీర్‌గా ఆటో కాంపోనెంట్స్‌లో బిలియనీర్ ఎవరైతే ఉండో నిర్మల్ కుమార్ మిండా జాయిన్ అయ్యిండు అనే ఉద్దేశంతోటి అంటే రాబోయే రోజుల్లో బాగుంటుందనే ఉద్దేశంతోటి మీకు చెప్పడం జరిగింది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.